హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. ఈ 2025 సంవత్సరంలో మీరు ప్రభుత్వ ఉద్యోగిగా మారాలంటే కొన్ని విషయాలలో మనము సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగిగా నువ్వు మారాలి అనుకున్నటువంటి సమయంలోనే సమయాన్ని వృధా చేయొద్దు అనేటటువంటి దృఢ సంకల్పంతో ముందుకు సాగినట్లయితే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలరు. ఈ 2025 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వము మే నెల నుండి అనేకమైనటువంటి నోటిఫికేషన్స్ని తప్పనిసరిగా విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తాం అనేటటువంటి దృఢ సంకల్పంతో ఉంది. ప్రభుత్వం అయితే రెడీగా ఉంది నోటిఫికేషన్స్ని విడుదల చేయడానికి. కానీ మన ప్రిపరేషన్ అనేటటువంటిది ఏ స్థాయిలో ఉంది అనేటటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చాలామంది విద్యార్థులు చేస్తున్నటువంటి పొరపాటు ఏంటి అంటే, ప్రామాణికమైనటువంటి పుస్తకాలని చదవకుండా, సిలబస్ ప్రకారము ప్రిపేర్ కాకుండా, చదివినటువంటి సమయాన్ని కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో చదవకుండా, నోట్ మేకింగ్ అనేటటువంటిది లేకుండా, నాసిరకమైనటువంటి మెటీరియల్స్ను చదువుతూ ఉద్యోగాలు పొందలేక నిరాశకు గురవుతున్నారు అనేటటువంటి విషయాన్ని నా టీచింగ్ ఎక్స్పీరియన్స్లో నేను గమనించడము అనేటటువంటి జరిగింది. కావున మీరు సిలబస్ ప్రకారము సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదివినట్లయితే తప్పనిసరిగా ఉద్యోగాన్ని సంపాదిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. చాలామంది విద్యార్థులు ఏమంటారంటే, షార్ట్ నోట్స్ కావాలి సార్ అంటారు. షార్ట్ నోట్స్ అనేటటువంటివి ఎవరికి ఉపయోగకరంగా ఉంటాయనంటే, సిలబస్ మొత్తం చదివి సిలబస్ పైన పూర్తి అవగాహన అనేటటువంటిది ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే అది ఉపయోగపడతా ఉంది. షార్ట్ నోట్స్ని నీవు సొంతంగా రాసుకున్నట్లయితే మాత్రమే నీకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ వేరే వాళ్ళు రాసినటువంటి షార్ట్ నోట్స్ నీకు ఉపయోగకరంగా ఉండదు. తర్వాత మీరు ఉద్యోగాన్ని సంపాదించాలంటే సమయాన్ని వృధా చేయడము అనేటటువంటిది మానుకోవాలి. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వాట్సాప్ కానీ వాటికి చాలా దూరంగా ఉండాలి. సోషల్ మీడియాని కేవలం కాంపిటేటివ్ పర్పస్లో మాత్రమే మీరు ఉపయోగించుకున్నట్లయితే ఉద్యోగాన్ని తప్పనిసరిగా సంపాదిస్తారని నేను ఆశిస్తున్నాను. మంచిగా చదవండి, ఉద్యోగాన్ని సంపాదిస్తామనేటటువంటి దృఢ సంకల్పంతో చదవండి. ఈ 2025 సంవత్సరము నా జీవితము అనేటటువంటిది మారబోతుంది అనే దృఢ సంకల్పంతో చదవండి. ముఖ్యంగా నా సబ్జెక్ట్కి వచ్చినట్లయితే నేను ఎక్కడ కూడా నోట్స్ అనేటటువంటిది ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వలేదు. నా సొంతంగా నోట్స్ తయారు చేసి మాత్రమే క్లాస్లో డిక్టేట్ చేయడం అనేది జరుగుతుంది. నా పేరు మీద డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనేటటువంటి యాప్ అనేటటువంటి ప్లే స్టోర్కి వెళ్ళండి. డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాదాపుగా 52 టెస్టులు ఉన్నాయి. దాదాపు 6000 క్వశ్చన్స్తో దాన్ని చాప్టర్ వైజ్గా ప్రిపేర్ చేయడం అనేది ఇది మీ ఉద్యోగ సాధనలో తప్పనిసరిగా ఉపయోగపడతారని నేను కోరుకుంటున్నాను. ఈ 2025 సంవత్సరంలో మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటూ మీకు విషెస్ తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్.